అందరికీ నమస్కారం. తెలంగాణలో ప్రతి నెల పేరెంట్స్ టీచర్స్ మీటింగు మరి ఈసారి డిసెంబర్లో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ను క్లిక్ చేయాలి. ఈ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో మరి డీటెయిల్స్ ఖచ్చితంగా మరి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మామూలుగా స్కూల్ హెచ్ఎం అలాగే యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మనం ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ పీటీఎం అనేది కనబడుతుంది. ఇక్కడ మరి సిసి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో పీటీఎం క్లిక్ చేసినట్టయితే ఈ నెల నిర్వహించిన పీటీఎం వివరాలని కనబడుతుంది. ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 21 డిసెంబరు మరి ఇలా తల్లిదండ్రులు ఆహ్వానించడానికి మీరు ఉపయోగించిన పద్ధతులు మరి వ్యక్తిగత ఆహ్వానం మరియు వాట్సాప్ సందేశం కూడా చేయడం జరిగింది. అలాగే పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య అన్నప్పుడు విద్యార్థుల సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే హాజరు కావలసిన తల్లిదండ్రుల సంఖ్య అన్నప్పుడు ఒకవేళ ఒక పాఠశాలలో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అన్న చెల్లెలు కానీ ఇలా మరి ఒక పేరెంట్కు మరి ఇద్దరు పిల్లలు అట్లా ముగ్గురు కానీ అలా ఉన్నప్పుడు ఎగ్జంప్షన్ చేసి మరి ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. మరి కొంతమంది బ్రదర్స్ అలా కూడా ఉన్నారు. కాబట్టి మాకు మామూలుగా 18 మరి పీటీఎంకి హాజరు కావాల్సిన తల్లిదండ్రుల సంఖ్య ఒక 18, మరి హాజరైన వాళ్ళ సంఖ్య మరి 12 మెంబర్స్. అలాగే పీటీఎంలో తల్లిదండ్రులు మీతో చర్చించిన విషయాల్లో పై అధికారుల దృష్టికి చేర్చవలసిన అంశాలు ఏమైనా ఉంటే మరి ఉన్నవి లేకపోతే లేవు అని కూడా మనం ఏవైనా చెప్పొచ్చు. ఒకవేళ ఎస్ అని కొడితే ఇక్కడ అంశం 1 అంశం 2 మరి ఏ అంశాలు తల్లిదండ్రులు మీతో మరి చర్చించారు మరి ఏ అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటే మనం ఇక్కడ ఎస్ అని పెట్టి ఇక్కడ అంశం 1 అంశం 2 రాయాల్సి ఉంటుంది. లేకపోతే నో అని పెడితే ఏముండదు. అలాగే పీటీఎం జరుగుతుండగా తీసిన ఫోటోలను కనీసం 1 అప్లోడ్ చేయమని అంటాడు. అక్కడ అప్లోడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ కెమెరా కానీ గ్యాలరీ డైరెక్ట్ తీసుకుంటే కెమెరా లేకపోతే గ్యాలరీ ఇలా మనం గ్యాలరీలోకి వెళ్ళి కూడా ఫోటోను మనం ఇక్కడ నేను చేయడం జరిగింది. మరి అలాగే దీన్ని అప్లోడ్ ఇమేజెస్ అన్నప్పుడు మనం అప్లోడ్ ఇమేజెస్ కొడితే ఇమేజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరిగింది. అలాగే పీటీఎం మీటింగ్ మినిట్స్ను అప్లోడ్ చేయండి అన్నాడు. మరి ఇక్కడ మినిట్స్ ఇక్కడ కూడా క్లిక్ చేసినట్టయితే మరి గ్యాలరీలో మనం రాసిన మినిట్స్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ముందే మనం ఫోటో తీసి మినిట్స్ కాపీని మరి మినిట్స్ రాసిన దాన్ని ఫోటో తీసి పెట్టుకోవాలి. ఇక్కడ అప్లోడ్ ఇమేజెస్ అని కూడా అప్లోడ్ ఇమేజెస్ కొట్టాను. ఇమేజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఈ విధంగా మనం పీటీఎంకి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను ఎంటర్ చేయడం జరిగింది. చివరికి మరి సబ్మిట్ క్లిక్ చేసినట్టు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ఎస్ ఇలా సబ్మిట్ కొడితే పీటీఎం డీటెయిల్స్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి హెడ్ మాస్టరు ఈ విధంగా పీటీఎం సంబంధించిన వివరాలు మరి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఎంతమంది మరి పీటీఎం కండక్ట్ చేయడం జరిగింది, మరి ఏ విధంగా చేయడం జరిగింది, దానికి సంబంధించిన ఎజెండా తర్వాత మినిట్స్ అన్నీ కూడా మరి అందులో వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి అలాగే మరి డిఓ కాంచి ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది హెడ్ మాస్టర్స్కు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సింపుల్గానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ పీటీఎం వివరాలను కూడా అప్లోడ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.